Hello, my dear friends and family members. Welcome back to all for Sreenu's EduSite YouTube channel, which you can't escape from the site. Undoubtedly, this is one and only site for all your grammar and lesson solutions. Friends, ఇవాళ ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యూనిట్ 3 రీడింగ్ బి అయినటువంటి వన్స్ అపాన్ ఎ టైమ్ పోయంని అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోయంలో the poet is talking about the difference between the past and the present day people. సింపుల్గా చెప్పాలంటే how the people behaved in the past and how the people are behaving at present. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పోయం? 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫాదర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సన్. అండ్ వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోయం? ఏ టోన్లో ఈ పోయం రాయబడింది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద టోన్ ఆఫ్ ద పోయం ఈజ్ ఫిలాసఫికల్ అండ్ సటైరికల్. ఒక పక్క ఫిలాసఫీ గురించి చెప్తూనే ఇంకొక పక్క సటైరికల్గా నాకు నవ్వడం ఎలాగో నేర్పించు, నేను నవ్వడం మర్చిపోయాను, అలాంటి మాటల్లో సెటైరికల్గా ఈ పోయంని రాయడం జరిగింది. అలాగే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయం అనే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద థీమ్ ఆఫ్ ద పోయం ఈజ్ ద మోడర్న్ సొసైటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్హుడ్, ఫేక్ ఫీలింగ్స్, హిపోక్రసీ. అంటే ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో ఉన్న ప్రజలు ఫేక్ ఫీలింగ్స్తో ఉంటున్నారు, హిపోక్రసీతో ఉంటున్నారు అనేది మెయిన్ థీమ్. అండ్ దిస్ పోయం వాస్ రిటన్ బై గేబ్రియల్ ఒకారా. ఈ పోయం రాసింది ఒకరే, అలా గుర్తుపెట్టుకోండి పోయిట్ని, గేబ్రియల్ ఒకారా ఒకరే, రైట్? వెల్, ఫస్ట్ స్టాంజా చూద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, but now they only laugh with their teeth while their eyes black cold eyes search behind my shadow. ఓ మై డియర్ సన్, ఓ నా కుమారా, ఒకానొకప్పుడు అంటే గతంలో అందరూ మనస్ఫూర్తిగా కళ్ళలో నవ్వుని చిలకరిస్తూ నవ్వేవారు. ఇక్కడ లాఫ్ విత్ ఐస్ అండ్ హార్ట్స్ అంటే వెన్ వీ లాఫ్ హోల్ హార్టెడ్లీ విత్ రియల్ ఆర్ ట్రూ ఫీలింగ్స్, దోస్ ఫీలింగ్స్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఐస్. సో మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నవ్వుతామో ఆ ఫీలింగ్స్ మన కళ్ళలో స్పష్టంగా కనిపిస్తాయి. దీన్నే లాఫ్ విత్ ఐస్ అంటారు. కానీ ఇప్పుడు అంటే ప్రజెంట్ డే పీపుల్, మోడర్న్ డే పీపుల్ ఎలా నవ్వుతున్నారంట? పళ్ళతో నవ్వుతున్నారు. అంటే ప్రజెంట్ డే పీపుల్, మోడర్న్ పీపుల్ ఎలా నవ్వుతున్నారంట? పళ్ళతో నవ్వుతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ స్మైల్ అనమాట. ద లాఫ్ విచ్ డజంట్ కమ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ దేర్ హార్ట్. ఏదో నవ్వాలి కాబట్టి నవ్వడం. వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సర్చ్ బిహైండ్ మై షాడో. ఇక్కడ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ అంటే ఎక్స్ప్రెషన్లెస్ ఐస్ ఆర్ ఎమోషన్లెస్ ఐస్ అని అర్థం. ఇప్పుడు ప్రజెంట్ డే పీపుల్ నవ్వుతూ ఉంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, ఒక ఏమి ఉండదు. దానికి తోడు ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించిన కళ్ళు నా నీడ వెనక దేనికోసమో ఎదుగుతున్నాయి. సర్చ్ బిహైండ్ మై షాడో. ఇక్కడ సర్చ్ బిహైండ్ మై షాడో అంటే the people always try to look at the negative side of the person, darker side of the person. సింపుల్గా చెప్పాలంటే పీపుల్ ఆర్ డిగ్గింగ్ అదర్స్ పాస్ట్ వితౌట్ చెకింగ్ దెమ్సెల్స్. మనం చూసుకోవడానికి టైం ఉండదు, కానీ ఇతరుల విషయాలు మాట్లాడుకోవడానికి, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అయితే రెడీ అన్నమాట. వాటికైతే టైం ఉంటుంది అని అర్థం. దేర్ వాజ్ ఎ టైమ్ ఇండీడ్ దే యూజ్డ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్ బట్ దట్స్ గాన్ సన్. Now they shake hands without hearts while their left hand search my empty pockets. There was a time indeed. ఒకానొకప్పుడు నిజంగా రియల్గా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా పోయింది మై డియర్ సన్. అండ్ నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. ప్రజెంట్ ఇప్పుడు మనస్ఫూర్తిగా కాకుండా వితౌట్ హార్ట్స్తో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. సో వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్. ఒక చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తూ ఇంకొక చేత్తో అంటే ఎడమ చేత్తో, ఒక చేయి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇంకో చేయి ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఎడమ చేత్తో నా ఖాళీ జేబుల్ని వెతుకుతున్నారు. దే ఆర్ సెర్చింగ్ మై ఎంప్టీ పాకెట్స్. ఇక్కడ సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్ అంటే ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ డే పీపుల్ ఆల్వేస్ సర్చ్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద అదర్స్. నాకేంటి లాభం అన్నట్టుగా. సో ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డిక్రీజింగ్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. Especially people nowadays, the people have become selfish and give value only to money. అదన్నమాట search my empty pockets అంటే. Feel at home, come again.
దే సే అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఐ ఫీల్ ఎట్ హోమ్, వన్స్ ట్వైస్ దెర్ విల్ బీ నో థ్రైస్, ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్ షట్ ఆన్ మీ. ఫీల్ ఎట్ హోమ్, కమ్ అగైన్. ఫీల్ ఎట్ హోమ్ అంటే ఫీలింగ్ కంఫర్టబుల్ ఎట్ అనదర్ హౌసెస్, అంటే వితౌట్ ఎనీ ఫీలింగ్ షై. ఒకప్పుడు మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా, ఇది మీ ఇల్లే అనుకోండి, కంఫర్టబుల్గా ఉండండి, మళ్ళీ మళ్ళీ రండి అనేవాళ్ళు. అది కమ్ అగైన్ అంటే. సరే వాళ్ళు పిలిచారు కదా అని నేను 1-2 సార్లు వెళ్తే ఓకే, 2 సార్లు ఓకే, కానీ 3వ సారి వెళ్తే మాత్రం తలుపులు నా మొహం మీదే వేస్తున్నారు మై డియర్ సన్ అని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? వీ ఆర్ గోయింగ్ టు రిసీవ్ అ గుడ్ హాస్పిటాలిటీ ఫ్రమ్ అవర్ నియర్ అండ్ డియర్ వన్స్ ఓన్లీ వన్స్ అండ్ ట్వైస్, దెర్ విల్ బీ నో థ్రైస్. 1-2 సార్లు మాత్రమే మనము హ్యాపీగా అతిథి మర్యాదని పుచ్చుకుంటాము. 3వ సార్లు వెళ్తే మాత్రము ఖచ్చితంగా మన ముఖాల మీద డోర్లు వేస్తున్నారు మై డియర్ సన్ అని తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు పోయిట్. సో ఐ హ్యావ్ లర్న్డ్ మెనీ థింగ్స్ సన్. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ హ్యావ్ లర్న్ టు వేర్ మెనీ ఫేసెస్ లైక్ డ్రెస్సెస్, హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్, హోస్ట్ ఫేస్, కాక్టైల్ ఫేస్, విత్ ఆల్ దేర్ కన్ఫర్మింగ్ స్మైల్స్ లైక్ ఎ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్. కాబట్టి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మై డియర్ సన్. మనం ఎలాగైతే అకేషన్స్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ మార్చుకుంటామో, డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటామో, అలాగే నేను కూడా సిచ్యువేషన్, అకేషన్కి తగ్గట్టుగా నా ఫేసెస్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, బర్త్డేకి ఒక డ్రెస్సు, మ్యారేజ్కి ఒక డ్రెస్సు, రిసెప్షన్కి ఒక డ్రెస్సు అలా వేసుకుంటాం కదా. అలాగే నేను కూడా డిఫరెంట్ ఫేసెస్ని మార్చుకోవాలనుకుంటున్నాను అని పోయెట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అందులో ఫస్ట్ ఫేస్ హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్, హోస్ట్ ఫేస్, కాక్టైల్ ఫేస్. సో హోమ్ ఫేస్ అంటే ఏంటి? బయట మనకి ఎన్ని కష్టాలున్నా ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఫేస్ తగిలించుకొని హ్యాపీగా, ఆనందంగా ఫ్యామిలీ మెంబర్స్తో హాయిగా స్పెండ్ చేయడం. సో అతనికి ఇంటికి రాగానే ఆ ఫేస్ తగిలించుకోవడం హోమ్ ఫేస్, ఈ అని స్మైల్ ఇచ్చేలాగా. అలాగే ఆఫీస్ ఫేస్ అంటే బాస్ దగ్గర కానీ, ఇతర కొలీగ్స్ దగ్గర కానీ సిన్సియర్గా, స్ట్రిక్ట్గా ఎలా ఉండాలి. సో ఆఫీస్కి రాగానే ఆ ఆఫీస్ ఫేస్ తగిలించుకోవడం. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉంటే కుదరదు కదా, రైట్? ఇంట్లో హ్యాపీగా స్మైల్ ఇస్తూ, హ్యాపీగా, ఆనందంగా ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతాం. అలాగా మనకు ఆఫీస్లో పాసిబుల్ అవుతుందా? అలా ఉంటే ఆఫీస్లో సెకండ్ డేకే మన జాబు ఊడిపోతుంది, మన పోస్ట్ ఊడిపోతుంది అబ్సల్యూట్లీ. అది ఆఫీస్ ఫేస్. స్ట్రీట్ ఫేస్ పరిస్థితి ఏంటి? మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు నచ్చని వ్యక్తి, అంటే ఆఖరికి బద్ధ శత్రువు అయినా సరే మనకు కనిపించినప్పుడు నవ్వుతూ పలకరించే స్మైల్. సో బయటకు వచ్చేటప్పుడు ఆ ఫేస్ తగిలించుకోవాలి, అది స్ట్రీట్ ఫేస్. నెక్స్ట్ హోస్ట్ ఫేస్ ఏంటి? ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆత్మీయంగా పలకరించడం, వాళ్ళు మళ్ళీ ఇంటి నుంచి తిరిగి వెళ్ళేంత వరకు వాళ్ళకి మంచిగా చూసుకోవడం, సేవ చేసుకోవడం, ఇది హోస్ట్ ఫేస్. సో ఆ ఫేస్ తగిలించుకోవాలి. నెక్స్ట్ కాక్టైల్ ఫేస్, లాస్ట్ ఫేస్. క్లబ్లో కానీ, పబ్లో కానీ కాక్టైల్ తాగినప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఫేస్. సో పై అన్ని ఫేసెస్ ఫిక్స్డ్ పోర్ట్రేట్ ఇమేజ్, అంటే ఒక పెయింటింగ్, ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఫేస్కి తగిలించుకోవడం నేర్చుకున్నాను. ఇక్కడ ఎందుకు వై ఆథర్ యూజ్డ్ ద వర్డ్ వేర్ మెనీ ఫేసెస్ అనే క్వశ్చన్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వై ఆథర్ యూజ్డ్ ద వర్డ్ వేర్ మెనీ ఫేసెస్. సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, టు యాక్ట్ అకార్డింగ్ టు అదర్స్, టు సూట్ ఫర్ ద సిచ్యువేషన్స్ అనే ఆన్సర్ని యాప్ చేసుకోవాలి. And I have learned to laugh with only my teeth and shake hands without my heart. I have also learned to say goodbye when I'm in good riddance, to say glad to meet you without being glad, and to say nice talking to you after being bored. నేను కూడా పళ్ళతోనే ఆర్టిఫిషియల్గా నవ్వడం నేర్చుకున్నాను మై డియర్ సన్. నేను కూడా వితౌట్ హార్ట్స్తో షేక్ హ్యాండ్ ఇవ్వడం నేర్చుకున్నాను. గుడ్ రిడెన్స్ అప్పుడు గుడ్ బై చెప్పడం నేర్చుకున్నాను. ఇక్కడ గుడ్ రిడెన్స్ అంటే ఏంటి అంటే, a feeling of relaxation or relief when an unwanted person leaves from us. మన దగ్గర ఎవరైనా అన్నెసెసరీగా వాగుతూ మాట్లాడుతూ ఉంటే మనం గుడ్ బై చెప్పినప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతే, అబ్బా పేడ వదిలిందిరా, దరిద్రం వదిలిపోయిందిరా అనుకుంటాం కదా, ఆ ఫీలింగ్నే గుడ్ రిడెన్స్ అంటారు. అలాగే గ్లాడ్ టు మీట్ యూ చెప్పడం నేర్చుకున్నాను వితౌట్ ఎనీ గ్లాడ్.
బేసిక్గా మనం గ్లాడ్ టు మీట్ యూ అని ఎప్పుడు చెప్తాం? మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది అని అర్థం. అలాంటప్పుడు మనం గ్లాడ్ టు మీట్ యూ అని చెప్తాం ఎవరినైనా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు. బట్ ఇప్పుడు మోడర్న్ డే పీపుల్ గ్లాడ్ టు మీట్ అని చెప్తున్నారు, కానీ అందులో గ్లాడ్ ఉండదు, ఉండదు. గ్లాడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని అర్థం. నేను కూడా ఇలాగే గ్రీట్ చేయడం నేర్చుకున్నాను అని చెప్తున్నాడు పోయిట్. నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్ అంటే ఏంటి అంటే మాట్లాడుకున్నంతసేపు మాట్లాడుకొని అది కూడా గంటల తరబడి ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు నైస్ టాకింగ్ టు యూ అని చెప్తున్నారు. బోర్ కొట్టినప్పుడు నైస్ టాకింగ్ టు యూ అని చెప్పడం నేను కూడా నేర్చుకున్నాను. బట్ బిలీవ్ మీ సన్, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ టు బీ వెన్ ఐ వాస్ లైక్ యూ. కాబట్టి నన్ను బిలీవ్ చేయి మై డియర్ సన్, నేను నీలా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నానో అంటే ఆ ఏజ్ అలాంటి కాలానికి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. పీపుల్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంథింగ్ ఆర్ బిహైండ్ సంథింగ్. అలాంటి మ్యూటింగ్ వాయిస్లెస్ థింగ్స్ని నేను నేర్చుకోవాలని అనుకోవడం లేదు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్ హౌ టు లాఫ్, ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్ షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. అన్నిటికి మించి నేను మారిపోయి నవ్వడం మళ్ళీ ఎలా నేర్చుకోవాలనుకొని మిర్రర్ ముందు నిలబడి నా స్మైల్ని నేను చెక్ చేసుకుంటే నా పళ్ళు అంటే నా టీత్ పాము కూరల్లాగా అసహ్యంగా కనిపిస్తున్నాయి. అరే ఇంత చండాలంగా ఉందా నా నవ్వు అనుకున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో పై సెంటెన్స్లో వాట్ కైండ్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ బై ద పోయెట్ అని అడుగుతాడు. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో అలంకారాలు అని అర్థం, అలాగే ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. సో ఈ లైన్లో మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్ అనే లైన్లో ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది, రాయడం జరిగింది అని అడిగితే సిమిలీ అని సెలెక్ట్ చేయండి. SIMILE. సిమిలీ అంటే ఏంటి అంటే ఏవైనా రెండు డిఫరెంట్ థింగ్స్ని లైక్తో కానీ యాజ్తో కానీ కంపేర్ చేస్తే ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని సిమిలీ అంటారు. సో షో మీ సన్ హౌ టు లాఫ్, షో మీ హౌ ఐ యూజ్ టు లాఫ్ అండ్ స్మైల్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాస్ లైక్ యూ. సో నవ్వడం ఎలాగో నాకు నేర్పించు మై డియర్ సన్. నీలా ఉన్నప్పుడు నేను ఎలాగ నవ్వేవాడినో నాకు చూపించు. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఎలాంటి హేట్రెడ్, జెలస్, స్పెషల్ గ్రెడ్జెస్ ఏ ఉండవు. చిన్నపిల్లల్ని దేవుడితో పోలుస్తారు. అందుకని పోయిట్టు ఆ యంగేజ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఈ ప్రెజెంట్ జనరేషన్ నుంచి ఎస్కేప్ అయ్యి. సో దట్ ఈస్ ద పోయం బ్యూటిఫుల్లీ రిటర్న్ బై ద గేబ్రియల్ ఒకారా, వన్స్ అపాన్ ఎ టైమ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అండ్ లెసన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.